గింటోకి ఒక ఒకామా దుకాణంలో పనిచేయడానికి బలవంతంగా చేరతాడు. అక్కడ అతను, కత్సురా కలిసి ఆ దుకాణం యజమాని కొడుకు తన తండ్రిలోని రెండు వైపులను అంగీకరించడానికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఓటోసే ఒకామాగా దుస్తులు ధరించిన వింత మనిషితో గొడవ పడుతుంది. వారు చాలా శబ్దం చేయడంతో గిన్ నిద్ర లేస్తాడు. ఆలస్యంగా నిద్రపోయే నిజమైన మనుషులు ఉండరని ఒకామా వ్యాఖ్యానించిన తర్వాత గిన్ అతన్ని అవమానిస్తాడు. దాంతో ఆ ఒకామా గిన్ను పడగొట్టి తనతో తీసుకుపోతాడు. ఈ ఒకామానే కబుకిచో 4 రాయల్స్లో ఓటోసేతో పాటు ఒకరైన రాక్షసి మాడెమోయిసెల్ సైగౌ టోకుమోరి అని షిన్పాచి కాగురాకు వివరిస్తాడు. సైగౌ గిన్ను ఒక ఒకామాగా అలంకరించి అతనికి పాకో అని పేరు పెట్టి ఇతర ఒకామాలతో పాటు తన దుకాణంలో పనిచేయమని బలవంతం చేస్తాడు. గిన్ అక్కడ కత్సురాను కూడా ఒకామాగా అలంకరించి జురాకో అనే పేరుతో చూస్తాడు. కత్సురా ఆ ప్రదేశంలో ఎలా చిక్కుకున్నాడో ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. అతను ఎలిజబెత్తో కలిసి ఒక రెస్టారెంట్లో ఇన్స్టంట్ నూడిల్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ కత్సురా ముందుగా ఆర్డర్ చేసినప్పటికీ యజమాని మొదట సైగౌకు సర్వ్ చేస్తాడు. కత్సురా కోపం తెచ్చుకుని సైగౌను వింతవాడు అని పిలుస్తాడు. దానితో సైగౌ అతన్ని పడగొట్టి తనతో తీసుకుపోతాడు. తిరిగి ఒకామా షాపులో గిన్ మరియు కత్సురా ఈ వింత ప్రదేశంలో పనిచేయడానికి ప్రయత్నిస్తారు మరియు సైగో వచ్చి అతన్ని కొట్టడానికి ముందు ఒక కస్టమర్ చేత అవమానించబడతారు. వారు అయుమి అనే మరో ఒకామాతో షాపింగ్కి వెడతారు. సైగో ఒకప్పుడు పురాణ యోధుడు అని ఆమె వారికి వివరిస్తుంది. వారు షాపుకి తిరిగి వస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు ఒక చిన్న అబ్బాయిని అతని తండ్రి కారణంగా బెదిరించడం చూస్తారు. అతను సైగో కొడుకు టెరుహికో అని తెలుస్తుంది. వారు పిల్లలను భయపెట్టి టెరుహికోను తిరిగి దుకాణానికి తీసుకువస్తారు. తన కొడుకు అలా కనిపించడం చూసి సైగో ఆశ్చర్యపోయి ప్రతిరోజూ దెబ్బలు తిని ఎందుకు ఇంటికి వస్తున్నాడని అడుగుతాడు. టెరుహికో నవ్వి తాను ఆడుకుంటున్నానని చెప్పి పారిపోతాడు. కత్సురా అతనితో మాట్లాడటానికి వెళ్లినప్పుడు టెరుహికోకు తన తండ్రి సాధారణ తండ్రిలా ఉండాలని కోరుకుంటున్నాడని తెలుసుకుంటాడు. తిరిగి దుకాణంలో టెరుహికో తల్లి తొందరగా చనిపోయిందని, తాను అతన్ని ఒంటరిగా పెంచానని వివరిస్తూ సైగౌ తన బాధలను మర్చిపోవడానికి తాగుతాడు. టెరుహికోను బెదిరించిన పిల్లలను ఎదుర్కోవడానికి టెరుహికో బయటకు వెళ్తాడు. అదే సమయంలో గిన్ పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే టెరుహికోకు అతని తండ్రితో సహాయం చేయాలనుకుంటున్నందున కత్సురా అతన్ని ఆపుతాడు. అప్పుడు వారు టెరుహికోను బెదిరించిన ఇద్దరు పిల్లలు భయంతో పరిగెత్తడం చూస్తారు. కాబట్టి వారు వారిని పట్టుకుని ఏం జరుగుతుందో వివరించమని అడుగుతారు. వారు ఒక పాడుబడిన ఇంట్లోకి ప్రవేశించడం గురించి ధైర్య పరీక్ష తీసుకుంటున్నారు. దాని నుండి ఒక క్రూర మృగం యొక్క పెద్ద గర్జన వినిపించింది. కత్సురా చిన్న రంధ్రం గుండా లోపలికి ప్రవేశిస్తాడు. కానీ గిన్ అక్కడ ఇరుక్కుపోతాడు. అతన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారిని ఏదో చూస్తున్నట్లు వారికి అనిపిస్తుంది. కాబట్టి కత్సురా చూడటానికి వెళ్తాడు. కానీ గిన్ అతని కాలు పట్టుకుని రంధ్రం నుండి బయటకు రావడానికి సహాయం చేయాలని పట్టుబడతాడు. ఆ సమయంలో ప్రిన్స్ హఠా తన సలహాదారు జీతో కలిసి వచ్చి అతను రంధ్రం నుండి బయటకు రావడానికి సహాయం చేస్తారు. ప్రిన్స్ హఠా తన పెంపుడు జంతువు పోచి ఆట స్థలంగా ఉపయోగించడానికి ఈ సమురాయ్ భవనాన్ని కొనుగోలు చేశాడని వారు కనుగొంటారు. ఆ సమయంలో సైగో కనిపిస్తాడు మరియు తన అమానవీయ బలంతో పోచిని భవనం గుండా గుద్దుతాడు. అతను లోపలికి వెళ్లి పోచిని ఓడిస్తాడు. కత్సురాకు అతను నిజంగా ఎవరో గుర్తుకు తెస్తాడు. సైగో అమంటో యుద్ధం సమయంలో ఒక పురాణ యోధుడు తన శత్రువులతో గోచి మాత్రమే ధరించి పోరాడాడు. సైగో తన కొడుకును ఇంటికి తీసుకువెడతాడు మరియు గిన్, కత్సురాను ఒకామా ఉద్యోగం నుండి విడుదల చేస్తాడు. ఎపిసోడ్ టెరుహికో తన కుటుంబం గురించి తాను రాసిన వ్యాసాన్ని చదువుతూ చివరకు తన తండ్రి ఎవరో అంగీకరించడంతో ముగుస్తుంది. ఈ సిరీస్ 2వ సీజన్లోకి అడుగుపెడుతోంది. అయితే యోరోజియాకు వేరే చింత ఉంది. నాబే, హాట్ పాట్, కుండపై అధికారాన్ని పొందడానికి తెలివి మరియు మోసంతో కూడిన యుద్ధం. యోరోజియా గింటామా 2వ సీజన్ను జరుపుకోవడానికి నాబే పార్టీ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఇది మొదలైంది.
ఎవరు ముందుగా మాంసాన్ని తీసుకోవాలనే విషయంలో వారికి అంగీకారం కుదరకపోవడంతో వాగ్వాదం మరియు మానసిక యుద్ధం మొదలవుతుంది. కథనం సాగుతుండగా షిన్సెన్గుమికి చిక్కకుండా ఉండటానికి కత్సురా మరియు ఎలిజబెత్ కిటికీ నుండి లోపలికి వచ్చారు. అక్కడ వారు సుకియాకి షోడౌన్లో మరియు నాబేషోగన్గా ఎలా మారారనే దానిలో భాగమయ్యారు. అలా గింటోకి, షిన్పాచి, కత్సురా మరియు ఎలిజబెత్ ఆహార యుద్ధానికి దిగారు. కాని కగురా కుండలో తుమ్మడం వలన వారు వెనక్కి తగ్గి కగురా మాంసాన్ని తినడాన్ని నిస్సహాయంగా చూడవలసి వచ్చింది. ఆమె అమాయక మనస్సు ఆమెకు విజయాన్ని తెచ్చిపెట్టిందని గింటోకి అనుకున్నాడు. కాని అది మొత్తం తన దుష్ట పథకమేనని కగురా వెల్లడించింది. కగురా మాంసాన్ని పొందడం చూసిన వెంటనే ఆమె పాన్ను పట్టుకుని అంతా మింగేయడంతో వారు భయపడ్డారు. రౌండ్ 1 కగురా తన తుమ్ముతో మొత్తం కుండను మింగేసి గెలిచింది. ఆమె ఇప్పుడు నాబేషోగన్గా అర్హత పొందింది. ఘటనలు ఎగురుతున్నప్పుడు ఓటోస్ మరియు కేథరీన్ యోరోజియా మరియు కత్సురా, ఎలిజబెత్ వద్దకు సుకియాకి దాడి, సుకియాకి ఆన్స్లాట్ కోసం వచ్చారు. కాని వారు ఉపయోగించిన మాంసం చవకైన పంది మాంసం అని కగురాకు తెలియదు. కగురా షాక్కి గురై స్పృహ కోల్పోయింది. తాను కూడా మోసపోయానని కత్సురా నమ్మలేకపోయాడు. ఇప్పుడు ఓటోస్ మరియు కేథరీన్ సుకియాకిని సిద్ధం చేస్తున్నప్పుడు గిన్, షిన్పాచి, జురా మరియు ఎలిజబెత్ సుకియాకిని ముందుగా పట్టుకోవడానికి వారి తదుపరి ప్రణాళికను రూపొందించారు. నలుగురు యుద్ధ ప్రణాళికను ప్రారంభించగా ఓటోస్ మరియు కేథరీన్ త్వరగా కదిలి నలుగురిని వెనుక నుండి అడ్డుకున్నారు. జురా మరియు ఎలిజబెత్ అంగీకరించి ఓటోస్ మరియు కేథరీన్ కేవలం నాబేషోగన్లు మాత్రమే కాదని చక్రవర్తులని అంగీకరించారు. నాబేలియన్స్ ఏకేఏ హాట్ పాట్ యొక్క చక్రవర్తులు. గింటోకి మరియు షిన్పాచి వారి హాట్ పాట్ను వదులుకోలేదు. వారు తమ చోప్స్టిక్లతో ఓటోస్ మరియు కేథరీన్ను వారి మాంసాన్ని పొందకుండా ఆపి వారిని కుండ నుండి దూరంగా విసిరారు. కగురా మేల్కొంటుంది మరియు మునుపటిలాగే హాట్ పాట్ మొత్తాన్ని మింగేస్తుంది, వారిని అంగీకరించేలా చేస్తుంది. కగురాకు గొడ్డు మాంసం రుచి నచ్చలేదు మరియు తనకు పంది మాంసం అంటేనే ఇష్టమని చెబుతుంది. ఆమె ఆవు మాంసాన్ని ఉమ్మేయడానికి ప్రయత్నిస్తూ అందరూ ఆమె వైపుకు దూసుకుపోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. పైకప్పుపై హ్యూక్ అతిథి పాత్రలో కనిపిస్తూ మానవులందరూ చిరాకు కలిగించేవారు అని పేర్కొంటాడు.